చిత్తూరు జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం మామిడి రైతులకు గిట్టుబాటు ధర కల్పిస్తున్నట్లు తవణంపల్లి మండలం చీకొల్లపల్లి జీసీఆర్ మామిడి యూనిట్ అధినేత తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ మామిడి సీజన్ మొదలైనప్పటి నుంచి రైతుల వద్ద నుంచి దళారుల ప్రమేయం లేకుండా నేరుగా మామిడికాయలు కొనుగోలు చేస్తున్నామని, గిట్టుబాటు ధర ₹7 చెల్లించేవారమని కలెక్టర్తో సమావేశమైన తర్వాత ప్రస్తుతం 6 నుంచి 7 చెల్లిస్తున్నామన్నారు. పోతలపట్టు నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి రైతుల వద్ద మామిడికాయలు కొనుగోలు చేస్తున్నామన్నారు. ప్రతిరోజు సుమారు 200 టన్నుల మామిడికాయలను రైతుల నుంచి కొనుగోలు చేస్తున్నామన్నారు. రైతులు ఎలాంటి అపోహలు, సందేహాలు లేకుండా వారి యొక్క మామిడికాయలను దళారుల యొక్క మాటలు నమ్మి మోసపోకుండా నేరుగా మామిడి యూనిట్కే తరలించాలని విజ్ఞప్తి చేశారు. ప్రకారము మనం రైతులకు ఏ గిట్టుబాటు ధర కల్పించాలన్నారో దాని ప్రకారం మనం రైతులకి అన్ని కరెక్ట్గా చేసుకుంటూ వస్తున్నాము. మన దగ్గరకు పర్ డే మన రిక్వైర్మెంట్లో ఆల్మోస్ట్ మనం మొదటి ప్రాధాన్యత రైతులకే ఇస్తున్నాము. మనం ర్యాంపులని కానీ ఇంకా ఇక్కడి నుంచి ఏది మనం కొనడం లేదు. మనకు ముఖ్య ప్రాధాన్యత రైతులకే ఇస్తున్నాం. మనం సార్ మనకి రోజుకు 200 టన్నులు తీసుకుంటున్నామండి. మధ్యలోనే బ్రేక్ డౌన్స్ ఉన్నప్పుడు తగ్గుతుంది. లాస్ట్ ఇయర్ కూడా మనము 98% రైతుల దగ్గర నుంచే తీసుకున్నాం మొత్తం. అంటే సార్ అటువంటిప్పుడు రైతులకు ముందే మనం ఇన్ఫామ్ చేస్తామండి. రేపు కోత ఆపండి, మీరు నెక్స్ట్ డేకి తీసుకోరండి, ఎల్లుండి తీసుకోరండి అని ముందే మనం ఇన్ఫామ్ చేసి దాని ప్రకారం తీసుకొస్తున్నాం. టోకెన్ సిస్టమ్ ఎల్లుండి ఎవరు రావాలి, ఓవర్లాప్ కాకుండా రైతు వచ్చారంటే వచ్చిన ఒక 5 అవర్స్లో అన్లోడ్ అయ్యి వెళ్ళిపోవాలి వాళ్ళు. సార్ గవర్నమెంట్ ఇచ్చిన రేట్ ప్రకారం ఏ రేట్ ఇస్తున్నారు అక్కడ? మనం ప్రస్తుతానికి స్టార్టింగ్లో ₹7 ఇచ్చాము. తర్వాత కలెక్టర్ గారి మీటింగ్ జరిగాక ₹6కి తగ్గకుండా చేయమన్నారు. మనం ఇప్పుడు ₹6 ఫాలో అవుతున్నామండి. ర్యాంప్స్తో మీకు లింక్ లేకుండా చేస్తున్నారు. ర్యాంప్స్కి మనకి సంబంధం లేదండి. మనము దళారుల్ని కానీ మధ్యవర్తిని కానీ మనం వ్యతిరేకిస్తాం. సార్ ఎక్కడెక్కడి నుంచి మీకు ఇక్కడ ఈ చుట్టుపక్కల మండలం అంటే ఏ మండలాల నుంచి మీకు మామిడి? మా చుట్టుపక్కల ఉన్న అన్ని మండలాల నుంచి మనకు వస్తుంది. మండలాలు స్పెసిఫిక్గా కొన్ని మండలాలు ఏమన్నా మనకి ఇటుపక్క ఐరాల దగ్గర నుంచి వస్తున్నాయి. ఓకే. ఇటుపక్క మన జీగొల్లపల్లి, చెరుముందూరు, మా చుట్టుపక్కల ఉన్న విలేజెస్ మండలాలు అన్ని రైతులు ఆల్మోస్ట్ అందరూ వస్తున్నాయండి. మనకి అందరూ హ్యాపీగానే ఉన్నారు. కానీ అపోహలు ఉన్నాయి, వీళ్ళు తగ్గించేశారు, వాళ్ళు తగ్గించేశారు అనడము. అది రూమర్స్ పక్కకు పెడితే మనకు సప్లై చేసే వాళ్ళంతా హ్యాపీగా ఉన్నారండి. ఇబ్బంది ఏం లేదు.